హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. బ్రదర్, మీ ఓబీసీ క్యాండిడేట్స్ అందరికి కూడా చాలా డౌట్లు అయితే ఉన్నాయి. అంటే చాలా సింపుల్ డౌట్స్, కాకపోతే ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, బ్రదరు 2023లో ఉంది అంటే 2023లో నేను ఓబీసీ నాన్ క్లెయిమ్ లేయర్ తీసుకున్నాను, అది సరిపోయిద్దా? 2022లో తీసుకున్నాను ఓబీసీ సర్టిఫికేట్, అది సరిపోయిద్దా? అంటే స్టేట్ది. అసలు ఫస్ట్ ఏంటంటే, స్టేట్ సర్టిఫికేట్తో అప్లై చేయవచ్చా అని అడుగుతున్నారు. ఏం పర్వాలేదు, అసలు మీరు అప్లికేషన్ స్టేట్ సర్టిఫికేట్తోనే అప్లై చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? మీకు సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ అని మీకు సపరేట్ ఫార్మేట్లో ఎంఆర్ఓ గారి చేత సిగ్నేచర్ చేయించుకునేది దాంతోనే అవసరం లేదు. అందులో మీకు అప్లికేషన్ నెంబర్ రాదు కాబట్టి మీరు స్టేట్ దాంతోనే అప్లై చేయొచ్చు. ఓకేనా? ఆర్పిఎఫ్ దానికి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏ స్టేట్ అయినా సరే, బీహార్ అయినా, తెలంగాణ అయినా, ఏపీ అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా సరే, మీరు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు, నో డౌట్. ఓకేనా? అది మీరు ఏ సంవత్సరంలో తీసుకుని అప్లై చేయొచ్చు. 2020 అయినా, 2016 అయినా, 2022 అయినా, 2023 అయినా, ఎప్పుడైనా సరే, ఎప్పుడు తీసుకున్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అది మీ సేవ అయినా సరే, ఇంకా సచివాలయంలో ఇచ్చిందైనా సరే. ఇప్పుడు ప్రజెంట్ జగన్ వచ్చిన తర్వాత సచివాలయం వచ్చింది, సచివాలయంలో వచ్చిన దాంతో అయినా సరే అప్లై చేయొచ్చు. ఓకేనా? ఎన్టీపీసీకి చాలామంది కూడా సచివాలయందే తీసుకెళ్లారు. నేను కింద పైన మీకు లింకులు ఇస్తాను. ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి, ఇంకా అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు పెడతాను, వెళ్ళి చూడండి. ఓకేనా? మీకు ఒక డౌట్, స్టేట్ దాంతో అప్లై చేయొచ్చు అని క్లియర్ అయింది. ఇంకా ఏ సంవత్సరం అప్లై చేయొచ్చో కూడా క్లియర్ అయింది. బట్ మీకేంటంటే 2021 నుంచి అప్లై చేసినవి అయితే బెటర్ బ్రదర్స్. మీకు 2020 ఇంకా ముందల 2016, 18 అవి అయితే మరీ ఓల్డ్ కాబట్టి అవి వద్దని అయితే నేను సజెస్ట్ చేస్తాను. 2022, 23, 24 ఈ 3 సంవత్సరాలు అయితే బెటరు. 16 అప్లై చేయొచ్చు, డోంట్ వరీ. బట్ ఛానల్ అవుతుంది కాబట్టి నేను వద్దని చెప్పడం జరుగుతుంది. మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టండి. కొత్తగా అప్లికేషను మీకు అప్లికేషను క్లోజింగ్ డేట్ లోపల కనుక వస్తే మీరు దాంతోనే అప్లై చేయండి, కొత్త దాంతో. లేదు, వాళ్ళు ఒక నెల ఆగాలి, ఒక 40 రోజులు పట్టిద్ది, ఇప్పుడే రాదు, ఎన్నికలు కూడా ఉంది, ఇప్పుడల్లా రాదు అంటే మీరు 2016 అయినా సరే అప్లై చేసేయండి. ఇంకా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, అమ్మో రిజెక్ట్ అయ్యిద్ది అన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తాను. చాలామంది వీడియోస్ చేస్తున్నారు కానీ మీ యొక్క కామెంట్స్కి, మీ యొక్క డౌట్స్కి ఎవరు కూడా కామెంట్ అంటే ఆన్సర్ చేయట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. నేను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓబీసీ క్యాండిడేట్స్ గుర్తుంచుకోండి, ఏ స్టేట్దైనా అప్లై చేయొచ్చు, ఏ సంవత్సరందైనా అప్లై చేయొచ్చు, కానీ కొత్తగా ఉన్నదైతే బెస్ట్. ఇంకా సెంట్రల్లో క్యాస్ట్, సెంట్రల్లో ఒక క్యాస్ట్ వచ్చిద్ది, స్టేట్లో ఒక క్యాస్ట్ వచ్చిద్ది అని కొంతమంది భ్రమ పెడుతున్నారు. అలా ఏం అవసరం లేదు. నేను రీసెంట్గా వీడియో చేశాను ఓబీసీ దాని గురించి, ఆ వీడియో మీకు లింక్ ఇచ్చాను, చూడండి. ఓకేనా? మన ఛానల్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నా మీకు తెలిసిద్ది. మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు. రిజల్యూషన్ నెంబర్ ఎలా చేయాలి, ఏపీ వాళ్ళకి ఒక రిజల్యూషన్ నెంబర్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఒక రిజల్యూషన్ ఉంటుంది. మా క్యాస్ట్ స్టేట్లో ఒకలాగా, సెంట్రల్లో ఒకలాగా అని అనుకోవద్దు. అసలు మీరు వాటి గురించి ఏమి ఆలోచించొద్దండి. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్ ఉందా, అప్లై చేసేయండి. ఇంకా మరి సెంట్రల్ ఫార్మేట్ అంటున్నారు కదా, దాన్ని ఏం చేయాలంటే మీరు డీవీకి వెళ్ళే ముందర తీసుకున్నా సరిపోయిద్ది, లేదా ఆర్పిఎఫ్ కాబట్టి మీరు రన్నింగ్కి వెళ్ళే ముందర తీసుకున్నా సరిపోయిద్ది. ఎవ్వరు ఏమనరు, ఇది అప్లై చేసేవని రిజెక్ట్ అయితే ఎవ్వరు చేయరు, నేను పక్కా అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఓకేనా? మీరు స్టేట్ దాంతో అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత మీరు రన్నింగ్కి వెళ్ళే ముందర కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన తర్వాత కానీ, మీరు అప్పుడు దానికి ముందర డీవీకి వెళ్ళే ముందర కానీ, రన్నింగ్కి వెళ్ళే ముందర కానీ మీరు సెంట్రల్ ఫార్మేట్ని రెడీ చేయించుకోండి. ఎంఆర్ఓ సిగ్నేచర్ ఉంటే చాలు. లేదు, మీకు ఎంఆర్ఓ కన్నా జడ్జి తెలిస్తే జడ్జిదైనా సరే, కలెక్టర్ తెలిస్తే కలెక్టర్ అయినా, డిప్యూటీ కలెక్టర్ అయినా, కమిషనర్స్ అయినా, ఇంకా ఎవరు ఆర్డీఓ గారైనా, మీకు ఇలా ఎవరైతే మెజిస్ట్రేట్స్ ఉన్నారో వాళ్ళ చేత మీరు చేయించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి దగ్గరలో ఉండేది ఎంఆర్ఓ గారు,
ఆ సెంట్రల్ ఫార్మేట్ ఎలా చేయించుకోవాలో నేను వీడియోస్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకుంటున్నాను. రిజల్యూషన్ నెంబర్స్ గురించి మాది బీసీడీ బీసీసీ అలా ఏమో అసలు ఆలోచించవద్దు. మీకు మీ దగ్గర స్టేట్ సర్టిఫికేట్ ఉందో అప్లై చేసేయండి. ఓకేనా? అది ఏ సంవత్సరందైనా అప్లై చేసేయండి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొత్తగా రీసెంట్గా ఉన్నదైతే బెస్ట్. 2023 అయితే అసలు కళ్ళు మూసుకొని మీరు పెట్టేసేయండి. 2022దైనా 2021దైనా. కానీ 2020 కన్నా బ్యాక్ ఉంటే కొంచెం ఆలోచించండి. మీకు ఈ 1 వీక్లో కనుక వచ్చేటట్టు ఉంటే ఖచ్చితంగా ఈ 1 వీక్లో అప్లై చేసేసుకొని 1 వీక్లో మీరు తిరిగి విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ త్వరగా రికమెండ్ చేయించుకొని మీ దగ్గర సర్పంచులు ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఎన్నికల కోడ్ సర్పంచులు లేకపోయినా మీరు వెళ్ళి తిరిగితే చేస్తారు. సార్ అర్జెంట్ సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంటే ఎవరైనా కొంచెం అర్థం చేసుకుంటారు. వాళ్ళుగా ర్యాష్గా ఉంటారు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు ఎన్నికల టైం కాబట్టి వాళ్ళ డ్యూటీల్లో వాళ్ళు ఉన్నారు. కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఓకేనా? మరి ఇది మీ డౌట్స్ క్లారిఫై అయినా అనుకుంటున్నాను. మరి కింద కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ మిగిలిపోయి ఉంటే కామెంట్ చేయండి. నో ప్రాబ్లం, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.